భర్త చల్లగా ఉన్నాను ఫ్రిడ్జ్లో పెట్టాం మరొకటి నాలుగోది అని చెప్పి మనల్ని మనం హేళన చేసుకోవడం అన్నమాట. ఆలోచించండి, ఎవరైనా మనతో చాలా మన మీద దయతో ఉండి చాలా ఆనందంగా ఉండి మనకి ఏది కావాలంటే అది ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం హేళన చేస్తే ఏం జరుగుతుందండి? నష్టం ఎవరికి? మనకే వాళ్ళకే. అంతే కదా. ఇప్పుడు మాంగళ్యం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. దానికి లక్ష్మీదేవి, వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని, అలాగే స్వార్థ సాంప్రదాయాల్లో మంగళగౌరీదేవిని ఆవాహన చేయబడతారు. స్థిరంగా ఆవాహన చేయబడేటటువంటి ఒక వస్తువు అన్నమాట. మనం ఆడవాళ్ళని చూస్తాం, ఒక సందర్భంలో దేవాలయంలో అడుగుతూ ఉంటారు, జారిపోయింది ఏం చేయాలి, దాన్ని భయపెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం దానికి మాంగళ్యానికి సంబంధించి ఏదైనా కొంచెం అటువైనా భయపడతారు ఆడవాళ్ళు. అటువంటిది ఇవాళ దాన్ని అవహేళన ఎవరు చేసుకున్నారండి? మన వాళ్ళు. ఇది మానాలి, పెద్దవాళ్ళు చెప్పాలి. పెద్దవాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటివి. మరి మానుకోవాలి, పిల్లలకి దాని గురించిన విశేషాలు చెప్పాలి. దేనికోసం తెలుస్తున్నాము అంటే, ఏదో సినిమాలో మాట ఉంది, మాయప్ప గీరు ప్రాణం ఎక్కడ ఉందంటే ఎక్కడో ఉన్న చిలక దగ్గర ఉంది వినే ఉంటారు కదా. ఈ మాంగళ్యం దేనికి చిన్నము అంటే భర్త ప్రాణానికి చిన్నము. గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు. నీ మెడలో ఉంది అంటే ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే ఏదో ఊరికి ఒక వస్తువు, ఒక బంగారపు వస్తువు, ఒక ఆర్నమెంట్ కాదు, మీ భర్త యొక్క ప్రాణము. కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఊరికి ఐదోదనానికి చిన్న మాత్రమే కాదు, భర్త యొక్క ప్రాణము. అటువంటి మాంగళ్య ధారణము చాలా విశేషమైనటువంటిది. మాంగళ్యానికి పూజ చేస్తారు. ఆవాహన చేసిన తర్వాత ధారణ జరుగుతుంది మనిషి, అమ్మవారికైనా మనకైనా సరే. కాబట్టి అటువంటి మాంగళ్య ధారణం. అలాగే తదుపరి స్వామివారికి ద్వితీయ ధారణము. ఇప్పటి వరకు మన కోసం స్వామి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఇప్పుడు గృహస్థుడిగా మారుతున్నాడు అన్నమాట. కాబట్టి ఆ మాంగళ్య పూజ అనేటటువంటిది జరుగుతోంది. అలాగే యజ్ఞోపవీతానికి కూడా చక్కగా పూజ అనేటటువంటిది జరుగుతోంది. వీటికి ఒక విశిష్టత అనేటటువంటిది ఉంది. దాన్ని మనం గ్రహించాలి. వేరే ఎవరో మనకి ఏది చెప్పరు, మనమే తెలుసుకోవాలి. కనీసం పెద్దవాళ్ళు చెప్పాలి. ఒక్కొక్క సందర్భంలో పెద్దవాళ్ళే చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు. పెద్దవాళ్ళని చెప్పే పరిస్థితుల్లో లేరు. వాళ్ళే విచిత్రమైన పోగడం పోతున్నారు.